నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడిర్రు. చానా మాట్లాడిండు అనే దానికంటే చాలా మందిని అవమానించిండు. చానా మందిని. తెలంగాణలో ఉన్న మేధావుల నుంచి మొదలుపెడితే ఇంజినీరింగ్ స్టూడెంట్ల రాక చాలా మందిని అవమానించిండు. ఆల్రెడీ వీడియోలు చాలా సోషల్ మీడియాలలో తిరుగుతున్నాయి, చూసుంటారు. నేను ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌దే చూపిస్తా, దాని గురించే మాట్లాడదాం. మేధావుల గురించి మాట్లాడిండు ఆయన. తెలంగాణలోనట ఆయనకు తెలిసిన మేధావులు ఇద్దరే ఉన్నారట. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలామంది మేధావులు, కవులు, కళాకారులు చాలామంది అసలు తెలంగాణ ఎందుకు రావాలి, ఎందుకు దాని అవసరం ఉంది, ఇట్లా చాలా సందర్భాలలో కవులు, కళాకారులు అందరూ, మేధావులు అందరూ వచ్చి తెలంగాణ ఉద్యమం గురించి చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాలలో మేధావులు చాలా ఇష్యూస్ మీద మాట్లాడారు. సరే, అదేందో 2.5 ఏళ్ల నుంచి మాట్లాడతలేరు, అది వేరే ముచ్చట. 2.5 ఏళ్ల నుంచి చాలామంది మేధావులు పెదవులు మూసుకున్నారు. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి, అది వేరే ముచ్చట, ఇంకా దానికి పోతలేను నేను. సరే, వాళ్ళు మరి మాట్లాడకుంటుంటే మంచిగా ఉంటుంది అనుకున్నారేమో, కానీ వాళ్ళని కూడా అట్లీస్ట్ వాళ్ళు మాట్లాడని కూడా మాట్లాడతలేరు, కానీ వాళ్ళని కూడా అవమానించిండు. ఈయనకు తెలిసిన మేధావులు ఇద్దరేనట. ఇప్పుడు అందశ్రీ గారి గురించి గతంలో మాట్లాడిండి ఈయన, నాకు పెద్దన్న లాంటోడు అది ఇదని. తెలంగాణ సమాజం ఆయనను కూడా ఒక మేధావని అనుకుంటుంది, కానీ ఆయనను కూడా ఈ కోటాలో చూంచలే. ఇప్పుడు కోదండరామ్ గారు లాంటోళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, ఇవాళ వాళ్ళతోనే ఉన్నాడు. సరే, మాతో లేరు కదా, మాతో లేనోళ్ళు మాకు నచ్చుతలేరు అని అనుకోనన్నా అన్నాడేమో, వాళ్ళతో ఉన్నోళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళని మేధావులు అనుకున్నాడేమో అనుకుంటే కూడా ఆయన వాళ్ళ దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలామంది కోదండరామ్ గారిని మేధావి లెక్క జేఏసీ అనే పేరుతోని ఏ పేరిస్తే, ఏ కాలిస్తే ఆ కాలు తీసుకొని తెలంగాణ మొత్తం ఏకమైంది ఆ రోజు. జయశంకర్ గారు తెలంగాణ కోసం చివరి వరకు తనలాడిన వ్యక్తి. తెలంగాణ అనగానే జయశంకర్ సార్ పేరు చాలామంది చెప్తారు, పార్టీలకు అతీతంగా. ఆయన ఏ పార్టీకి ఫలానా పార్టీ అన్నలాగా కాదు, పార్టీలకు అతీతంగా ఆయన గురించి చెప్తారు. ఆయన పేరు చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డి గారికి మనసొప్పలే. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నిన్నటి మీటింగ్లో చాలా ఆనిముత్యాలు మాట్లాడారు, చాలా ఆనిముత్యాలు. ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడిండు ఆయన. చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది దాని మీద. అయితే క్రిమినల్ వేస్ట్ అన్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని. ఓ దిక్కేమో వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, జెన్జీ మొత్తం జెన్జీకి ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కదా వారం కిందట ఏం మాట్లాడిరు, వీళ్ళు ఏంది ఎన్నికలలో పోటీ చేసేటోళ్ళ వయసు తగ్గియాలి, తగ్గించేటందుకు చేస్తామని ఓ దిక్కు. ఇంకొకటి, విద్యాశాఖ మంత్రిగా జెన్జీని పెట్టాలి కేంద్రంలో, ఈడ కాదు, ఈడ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, దాని మీద మాట్లాడరు. కేంద్రంలో జెన్జీని తీసుకొని రావాలి అది ఇదని మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జెన్జీ కిందికి రారా? జెన్జీని అవమానించుడు కాదా అది? ఓ దిక్కు వాళ్ళ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా జెన్జీ నామస్మరణ చేస్తారు, కానీ అవకాశం ఉన్న ప్రతి దగ్గర అవమానించాలి. నిన్న అయితే అసలు ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడింది అయితే విపరీతంగా మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యువత అందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటల్ని ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు చూపిస్తాను మీకు నేను. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళ పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటే నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటే పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000 మంది సంవత్సరానికి చాలా మంది ఇంజనీరింగ్ చేసి బయటకు వస్తారు, కానీ ఒక్కళ్ళకు కూడా అప్లికేషన్ నింపుడు రాదట, ఒక్కడికి కూడా స్కిల్ లేదు. వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అంటుండు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మొత్తం అవమానించిండు, మొత్తానికి మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరినీ. అసలు ఒక ఫామ్ ఇచ్చాట, వాళ్ళకే ఏదన్నా ఉద్యోగం కోసమని ఒక ఫామ్ ఫిల్ చేయమంటే ఫామ్ ఫిల్ చేసుడు కూడా రాదట, ఒక దరఖాస్తు నింపుడు కూడా రాదట. ఆయన నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారట, నా పిల్లగాడు పెద్ద పెద్ద చదువులు చదివిండే ఏమన్నా ఉద్యోగం ఉంటే చూడురు సార్ అని. అంటే ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉంటూరు, వాళ్ళ మీద పెట్టిన ఖర్చు మొత్తం కూడా వృధా అని చెప్పిండు. అసలు ఏం స్కిల్ లేదు, ఏం లేదు, క్రిమినల్ వేస్ట్. చాలా పెద్ద పదం, క్రిమినల్ వేస్ట్ అంటుండు. అసలు ఓ దిక్కేమో మేము
యువతని మొత్తం అసలు రాజకీయాలలోకి రావాలి, ఇది అది జెంజి ఇదంతా ఒక దిక్కు నడుస్తున్నప్పుడు ఈయన చేసిన మాటలేమో ఇవి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వంత వచ్చింది గంతే. ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా సెక్షన్స్ని అవమానించుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ వల్లది వచ్చింది. ఇప్పుడు గతంలో అంతకుముందు కూడా చాలా సందర్భాలలో చాలామంది గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వంత అన్నట్టుగా విద్యార్థుల్ని అవమానించుడు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడు కాదా ఇది? ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడు కాదా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ ఒక క్రిమినల్ వేస్ట్, అప్లికేషన్ నింపుడు రాదు, లేకపోతే ఇంకొకటి చేసుడు రాదు, స్కిల్ లేదు, ఏం లేదు, పెట్టిన ఖర్చు మొత్తం వృధా అంటే ఆ స్టూడెంట్స్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడు కాదా ఇది? అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమానంగా చూడకపోతాయి. కనీసం ఒక సెక్షన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎట్లా దెబ్బతీస్తారు? అది గవర్నమెంట్లో ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి, అది విద్యాశాఖ మంత్రి కూడా మళ్ళీ అయిన విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి విద్యార్థుల పట్ల ఉన్నటువంటి ఒపీనియన్ ఇదైతే ఇక మీ ప్రభుత్వానికి ఏం ఒపీనియన్ ఉంది అనుకోవాలి స్టూడెంట్స్ పట్ల? మళ్ళీ నోటితోని మేము జంజి వీళ్ళకి ఇస్తాం, మంత్రి పదవులు ఇస్తాం, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మీ మనసులో ఏమున్నదో నిన్న బయట పెట్టుకున్నారు కదా. మీ మనసులోనేమో ఇది పెట్టుకొని బయటికి మాత్రం రాజకీయం గురించి మాట్లాడితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నిన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడారు, వాళ్ళ గురించి బయట పెట్టుకున్నారు. గతంలో చాలామంది గురించి మాట్లాడిండు, చాలామంది మీద ఆయన మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడారు. నిన్న మళ్ళొకసారి స్టూడెంట్స్ మీద ఆయనకున్న ఒపీనియన్ని బయట పెట్టుకున్నాడు. నిజంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే, వాళ్ళని అవమానించడమే ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఆయన మాట్లాడిన మాటలను ఏమన్నా వెనక్కి తీసుకుంటారా, ఇట్లనే ఉంటారా, ఏం చేస్తారో చూడాలి. కానీ స్టూడెంట్స్ అయితే చాలా దారుణంగా మమ్మల్ని అవమానించిండు అని అంటున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను.